మనం ఏదైనా ఒకటి రిపేర్ చేయాలనుకున్నప్పుడు ప్రతి వస్తువు ఇంపార్టెంటే. ప్రతీదీ ఇంపార్టెంటే. ఇది చిన్నది కదా అని తీసేయడానికి లేదు. అది పెద్దది కదా అని బాగా ఉపయోగపడతాని లేదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ప్రతి వస్తువు మనకి అవసరమే. ఒక వస్తువుకి ఎక్కువ విలువ, ఒక వస్తువుకి తక్కువ విలువ ఉండదండి. మనం ఎక్కడ ఏది వాడాలో అది వాడితేనే మొత్తం అంతా కూడా పనంతా సక్రమంగా జరుగుతుంది. అలాగే దేవుని పని కూడా. దేవుడు కూడా మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రత్యేకమైన వారిగా తయారు చేశాడు. మనము ఆ పనిలో వాడబడాలి. ఏ వస్తువు లేకపోయినా పని ఎలా ఆగిపోతుందో, దేవుని పనిలో మనం ఏ పని కోసమైతే తయారు చేయబడ్డామో ఆ విధంగా మనం వాడబడకపోతే దేవుని యొక్క పనులు అనేవి కూడా అలాగే కొంచెం ఆగిపోతూ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ వస్తువుగా తయారు చేయబడ్డారో, ఏ పనిముట్టుగా ఉన్నారో ఆ విధంగా మీరు దేవుని పరిచర్యలో వాడబడండి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భావన అసలు ఎప్పుడు కూడా పెట్టుకోకండి. దేవుని పరిచర్యలో ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమే.